ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రక్రియను చేసే సమయం ఆసన్నమైంది. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. బిగ్ బాస్ లీడర్ బోర్డులో అందరికంటే మీ స్కోర్ తక్కువ ఉన్న కారణంగా ఈ పోర్లో నుంచి మీరు తప్పుకోవాల్సి ఉంటుంది. ఈ పోర్లో నుంచి తప్పుకునే ముందు 1,00,000 పాయింట్స్ లో సగం మీరు సంపాదించిన స్కోర్ లో సగం ఇంటి సభ్యుల్లో ఒకరికి ఇవ్వాల్సి ఉంటుంది. తోడికి దోలు తీరిపోయింది. ఊరుకోమ్మా, ఊరుకోరా. నా పాయింట్ అమౌంట్ మీకే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఎవరు లేరు, మీరు తప్ప ఇక్కడ. ప్రసాద్, నేను తెలిసి ఎప్పుడు ఎవరికి ఏ అన్యాయం చేయలేదే. అలాంటిది నాకేదో జరుగుతుంది. అయితే నాకు ఉపయోగపడుతుంది, లేదంటే ఇంకొక వ్యక్తికి ఉపయోగపడే వ్యక్తి ఎవరు చెప్పు? సంజన గారు. ఏం గుండు రావాడిది, ఆ గుండె బతకాలి, 10 గుండెలు బతికేస్తుంది. మీకే ఇద్దామని నేను అనుకుంటున్నాను. ఎవరికైనా అడగడానికి మొహమాటం అన్నా. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. సంజన గారికి ఇద్దామని అనుకుంటున్నాను బిగ్ బాస్. వాళ్ళు నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? ఈ వారం లీడర్ బోర్డులో స్కోర్ చేయడానికి పోటీదారులకు ఇస్తున్న యుద్ధం ఇది జోక్ కాదు. ఇంత కాదు. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్! ఈ యుద్ధంలో గెలవడానికి పోటీదారులు చేయాల్సిందల్లా ఒకరి తర్వాత మరొకరు తమకు కేటాయించిన 6 బాల్స్ ని సీసాపై రోల్ చేసి తమ వైపున్న భాగాన్ని కిందకు నొక్కి బాల్ ని జోకర్ ఫేస్ కు తగిలేలా చేసి అత్యధిక పాయింట్స్ ను సాధిస్తారో వారి యుద్ధంలో హైయెస్ట్ స్కోర్ ని పొందుతారు. అర్థమైంది. సార్ పాప సూపర్ సార్. సార్ పాప ఉత్తినే ఊరకనే అట్ట నిలబడింది సార్. అబ్బో అబ్బో ఏమి నిలబడింది సార్. జస్ట్ మిస్. నువ్వు సైడ్ కి ఎందుకు తీసుకుంటున్నావు? మిడిల్ ఆడపిల్లైనా ఆవిడికి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు, బాగా పొగరండి. ఇది లో తీసుకో. ఆ బాల్ కౌంటెడా? ఇట్స్ కౌంటెడ్. సైడ్కి పోయిందన్న, తగల అసలు. అది కూడా పోయింది అట్లా. తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా.